హాయ్ వెల్కమ్ టు నీట్ పేరెంట్ యూట్యూబ్ ఛానల్. సో నీట్ సంబంధించినటువంటి అంశాలు మన ఛానల్లో ప్రతిరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే నీట్ అడ్మిట్ కార్డులు ఎప్పుడు వస్తాయి అంటే హాల్ టికెట్లు ఎప్పుడు వస్తాయి, అట్ ద సేమ్ టైం నీట్ సిటీ సెంటర్స్ లేదా సెంటర్ ఏ సిటీలో పడుతుంది ఎప్పుడు తెలుస్తుంది అనేటువంటి టాపిక్ మీద మాట్లాడదాం. సో దానికంటే ముందుగా మనం ఈ నీట్ పేరెంట్ అనే ఛానల్ని ఎస్పెషల్లీ నీట్ యూజీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ షేరింగ్ కోసం మాత్రమే ఈ ఛానల్ని స్టార్ట్ చేసాం. ఇదంతా కూడా కంప్లీట్గా ఏ అప్డేట్ వచ్చినా కూడా దీంట్లో చెప్పడం జరుగుతుంది. దీంట్లో పాటుగానే దీని కామెంట్ సెక్షన్లో మనం ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము. మీరు ఆ వాట్సాప్ గ్రూప్ లింక్లో జాయిన్ అయితే ఏమైనా అప్డేట్స్ వస్తే దాంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. మీరు కూడా ఇంకెవరైనా మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఛానల్ చూస్తున్న వాళ్ళు మీ బంధుమిత్రులలో కానీ నీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరికైతే అవసరం ఉంటుంది, ఎవరికైతే యూజ్ అవుతుందని అనుకుంటే వాళ్ళకి ఈ ఛానల్ లింక్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. వాట్సాప్ లింక్ ఉంటుంది, దాన్ని కూడా మీరు కాపీ చేసి మీ మిత్రులకు కానీ తెలిసిన వాళ్ళకు ఏది నీట్ యూజీకి సంబంధించి ఎవరికి అవసరం ఉంటుందో వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. సో ఎస్పెషల్లీ ఆల్రెడీ అప్లికేషన్ అంతా అయిపోయింది కాబట్టి లాస్ట్ ఇయర్ 24 లక్షల అప్లికేషన్లు వచ్చాయని ఈ సంవత్సరం 23 లక్షల అప్లికేషన్లు వచ్చాయని ఒక చర్చ. కానీ ఎన్టీఏ ఏ సమాచారాన్ని కూడా అఫీషియల్గా తన వెబ్సైట్లో పొందుపరుస్తుంది. సో నీట్ అప్లికేషన్ సంబంధించి ప్రస్తుతానికి ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. సో హాల్ టికెట్లు వచ్చినా, అడ్మిట్ కార్డులు వచ్చినా, రిజల్ట్ రిలీజ్ చేసిన అన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో నుండే మనం చూసుకుంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇక అడ్మిట్ కార్డులు ఎప్పుడు వస్తాయి, హాల్ టికెట్లు ఎప్పుడు వస్తాయి అనేది చర్చ. నీట్లో ఏముంటుందంటే ఫస్ట్ వచ్చేసి మన సెంటర్ ఏ సిటీలో పడుతుందో తెలుస్తుంది. ఫస్ట్ సిటీస్ రివీల్ అవుతాయి, సెంటర్ సిటీస్ తెలుస్తాయి. సిటీస్ తెలిసిన తర్వాత మళ్ళీ ఒక 3-4 రోజులకు సెంటర్స్ తెలుస్తాయి. సో లాస్ట్ టైం వచ్చేసి మనకు నీట్ ఎగ్జామ్ ఎప్పుడుందంటే మే 5వ తారీఖు ఉన్నది. లాస్ట్ టైం మే 5వ తారీఖు. ఎవ్రీ ఇయర్ కూడా నీట్ ఎగ్జామ్ వచ్చేసి ఫస్ట్ సండే, మే నెలలో ఫస్ట్ సండే ఉంటుంది. సో ఈ ఇయర్ ఎప్పుడుంది అని అంటే మే 4కు ఉన్నది. సో లాస్ట్ టైం వచ్చేసి సిటీ సెంటర్స్ లేదా సెంటర్ సిటీస్, సెంటర్ ఏ సిటీలో పడుతుంది మనది అనేది ఎప్పుడు తేలింది అని అంటే ఏప్రిల్ 24కు ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేశారు. ఏప్రిల్ 24. మే 5వ తారీఖు నాడు ఎగ్జామ్ ఉంది, ఏప్రిల్ 24వ తారీఖు నాడు సెంటర్ సిటీస్ చెప్పారు. ఇప్పుడు మే 4వ తారీఖు ఎగ్జామ్ ఉంది కాబట్టి అప్రాక్సిమేట్లీ అట్లే జరగాలని లేదు, 1 డే అడిట్ జరగవచ్చు. కాబట్టి 23 లేదా 24 నాడు సెంటర్ సిటీస్ చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. సెంటర్ సిటీస్ మనకు నెట్లో ఎన్టీఏ వెబ్సైట్లో రిలీవ్ చేసే అవకాశం ఉంటుంది. దీని తర్వాత లాస్ట్ ఇయర్ 1 మేకు అడ్మిట్ కార్డులు వచ్చాయి. సో ఈసారి ఎప్పుడు రావచ్చు అని అంటే 30th ఏప్రిల్ కానీ లేదా 1 మే కానీ రావచ్చు. కొంచెం 1 డే అటు ఇటుగా రివీల్ అవుతాయి. అంటే మనకు హాల్ టికెట్లు వచ్చేసి 30th ఏప్రిల్ 1 మే రావచ్చు. అదే మనకు సెంటర్ సిటీస్ ఎప్పుడు తెలియవచ్చు అని అంటే ఏప్రిల్ 24 వరకు తెలియవచ్చు. ఇక చూడండి, ఓవరాల్గా ఈ నెలలో ఒక 15 రోజుల సమయం ఉంది మనకు. వచ్చే నెలలో 4 రోజులు ఉంది అని అనుకుంటే మొత్తం 19 రోజులలో నీట్ ఎగ్జామ్ అయిపోతుంది. మనం భారతదేశంలో నిర్వహించే ఆఫ్లైన్లో ఎగ్జామ్లలో అతిపెద్ద ఎగ్జామ్ ఏంటంటే అంటే నీట్. ఇంతమందికి ఒకే రోజు నిర్వహించే ఎగ్జామ్ ఇంకోటి ఏదీ లేదు. సో భారతదేశంలో కాకుండా ఇతర దేశాలలో కూడా ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి నీట్కి సంబంధించి, నీట్ ఎగ్జామ్ సెంటర్స్. సో ఆ ఎగ్జామ్ మే 4కు జరగబోతుంది. ఇక నెక్స్ట్ టైం నుండి ఆన్లైన్ పెడతారా, ఇంకోటి ఏంటో ఈసారి అయితే ఆఫ్లైన్లో ఉంది. సో ఈ 19 రోజులు కూడా అభ్యర్థులు మంచిగా చదువుకోవాలి, చదువుకునే విధంగా పేరెంట్స్ కానీ లెక్చరర్స్ కానీ గైడ్ చేయాలి. ఓవరాల్గా ఈ 19 రోజులలో వాళ్ళ లైఫ్ ఆధారపడి ఉంటుందనే విషయాన్ని గుర్తెరగాలి. సో ఇక దీని తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి రేపటి టాపిక్లో గత సంవత్సరం కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, గత సంవత్సరం కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఏవేవి ఇబ్బందులు జరిగినాయి ఏందనేది కూడా మనం ఒకసారి ఐడియా కోసం డిస్కస్ చేస్తాం. ఏది డిస్కస్ చేసినా ఇప్పుడు జరిగేదంతా కూడా ఓన్లీ సూసాయిగా చెప్పడం తప్ప అక్యూరసీ కాదు. గతాన్ని చూసి ఈ విధంగా ఉండొచ్చు అని. ఏదైనా ఎగ్జామ్ పేపర్ ఎలా వస్తుందని అంటే గతంలో ఛాయిస్ ఉండే కాబట్టి అట్లున్నది, ఈసారి ఇట్లుంటుంది కావచ్చు. హార్డ్ ఉంటుందా ఈజీ ఉంటుందని మనం ఎవరో ఎక్స్పెక్ట్ చేయము. కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని అంటే గతంలో ఇట్లుంది, అంతకంటే ముందు ఇట్లుంది కాబట్టి ఇట్లా ఉండొచ్చు అని. కానీ అలానే ఉండాలని లేదు. కట్ ఆఫ్స్ ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఇప్పుడు వచ్చే పేపర్ల మీద ఆధారపడి ఉంటాయి. అవన్నీ కూడా మనం రేపు డిస్కస్ చేద్దాం. సో ఇప్పటికిప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే ఈరోజు సెషన్లో
మనకు ఏప్రిల్ 24, 25 ఆ రోజులలో లేదా 23 వరకే మనకు సెంటర్స్, సిటీస్ తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ లోపే మనకు అడ్మిట్ కార్డులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అడ్మిట్ కార్డు వచ్చిన తర్వాత అది పట్టుకొని ఎగ్జామ్ పోతా అంటే కలవదు. దాని తర్వాత కూడా కొంత ప్రాసెస్ ఉంటుంది. అది ఏముంటుంది, ఎలా ఉంటుంది అనేది అవగాహన కోసం దాని మీద కూడా అడ్మిట్ కార్డులు వచ్చినాక వీడియో చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.